అంత గైడెన్స్ అంటే సీత గైడెన్స్ అంత ఏం మేబీ ఆ ప్రాంప్టింగ్ ఆ గ్రామర్ ఐఎమ్ మెగా చీఫ్ దాంట్లో కొంచెం ఉపయోగం పడింది. మేము కూడా కొన్ని ప్రాంప్టింగ్ చేశాను. ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్లో స్టార్ట్ చేశారు, కానీ మనం ప్రాంప్టింగ్ చేసిన తర్వాత హీ స్టార్టెడ్ యాంటీ క్లాక్ వైజ్. సో అక్కడ కూడా జరిగింది. బట్ చివరికి నబీల్ ఈజ్ అ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా చీఫ్. అవును, అది వాళ్ళు గొప్పదనం. అది నేను అనుకోలేదు వాళ్ళు ఎంత చేస్తారు, వాళ్ళు గొప్పదనం. దే ఫెల్ట్ లైక్ దాట్. అండ్ నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను దానికోసం. వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్సే వస్తారు. సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది బిగ్ బాస్ హౌస్లో ఉండటం కానీ టాస్క్ ప్లే చేయడం అన్నీ. సో పాత కంటెస్టెంట్సే వస్తారు వైల్డ్ కార్డ్స్లో. బాగానే అనిపించింది. అది అక్కడ జరిగిన కొన్ని విషయాలు మీరు అంత సీరియస్గా తీసుకోకండి. చాలా విషయాలు ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం కానీ ఫన్ జనరేట్ కోసం కూడా అవుతుంది. సో దాంట్లో అంత సీరియస్నెస్ నేను అది చూడలేదు. ఐ వాజ్ నాట్ దేర్. కానీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను ఐ కెన్ టెల్. అంటే నేను ఇందాక చెప్పాను, ప్రతి పర్సన్కి ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ. సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రతి పర్సన్ ఆడుతున్నారు అక్కడ. సో అప్పుడు కొంచెం ఫేక్ కూడా అనిపించింది. బట్ హీస్ డెఫినెట్లీ అ టాప్ 5 క్యాండిడేట్. అట్లాంటి ఏం లేదు. నిఖిల్ ప్రతి టాస్క్లో చాలా ప్రూవ్ చేశారు. బట్ కొన్ని చోట్ల హీ వాజ్ యాక్టింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్. అంటే ఒక చోట్ల ఒక మాట, వేరే చోట్ల వేరే మాట, సేమ్ టాపిక్ గురించి. సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది. అది నేను అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను చెప్పగలుగుతాను. ఏ ఎపిసోడ్లో? ఎవరు చెప్పారు అది? థ్యాంక్ యూ విష్ణుప్రియ యాక్చువల్లీ చాలా జెన్యున్ అండ్ చాలా లోపల నుంచి చాలా న్యాచురల్ పర్సన్. బట్ అప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, ఎప్పుడప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్, ఒక బార్డర్ కూడా. అది కావాలని నాకు అనిపించింది. అది కావాలని ఒక కంటెంట్ జనరేట్ చేయడం కోసం అది చేస్తుంది. అది మీరు అంత సీరియస్గా తీసుకోకండి. దిట్ ఇస్ ఒక కంటెంట్ కోసం అది అన్ని. అవును, ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్. అది మీకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే నాకు తెలియదు. సేఫ్ ఆన్సర్సే. ఇక్కడ కూడా మీరు బిగ్ బాస్ ఆడితే ఎలా అవుతుంది? ఆల్ సేఫ్ ఆన్సర్సే మీకు. మంచిదనం వల్ల కాదు. నాకు ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమైంది ఇక్కడ ఈసారి, ఒక క్లాన్ వైజ్, ఒక ట్రైబ్ వైజ్, ఒక టీమ్ వైజ్ వాళ్ళు డివైడ్ చేశారు. సో దాంట్లో చీఫ్ డిసిజన్ ముఖ్యమైన అయింది. సో చాలా చోట్ల చాలా టాస్క్స్లో చీఫ్స్ నాకు అవసరం ఇవ్వలేదు ఒక టాస్క్ ఆడడానికి. సో అది నాకు కొన్ని చోట్ల మైనస్ అయింది. నాకు మీరు చెప్పిన విషయం గురించి అంత పెద్దగా నాలెడ్జ్ లేదు. సో ఆ మణికంఠ యష్మి ఏం జరిగింది నాకు తెలియదు అసలు.
నేను సపోర్ట్ చేశాను కదా ప్రేరణ గారికి. అంటే ప్రేరణ గారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, కానీ కొంచెం పాలిటిక్స్ కూడా ఉంది అక్కడ. ఎందుకంటే ప్రేరణ గారు యష్మి గారు పాత ఫ్రెండ్స్ కాబట్టి దే కేమ్ విత్ అ ఫిక్స్డ్ స్ట్రాటజీ. సో అక్కడ జరుగుతుంది, చాలామంది పాత ఫ్రెండ్స్ అక్కడ. సో ఒక గ్రూప్ లాంటి కూడా వాళ్ళు వచ్చారు. సో అది ఆడియన్స్కి ఇంకా క్లియర్ అవుతుంది వచ్చిన వారాల్లో. అందరూ జెన్యున్, అందరూ ఫేక్. అయ్యో, నేను సోనియా గారు గురించి ఎన్ని ఎపిసోడ్స్లో ఎన్నిసార్లు చెప్పాను. నేను సోనియా గారు బడి అంటే ఒక ఈ సీజన్లో బడీస్గా నేను వచ్చాను సోనియా గారితో పాటు. కానీ సోనియా గారు ఒక 3-4 డేస్ తర్వాత, ఫస్ట్ 3-4 డేస్లో ఉన్న సోనియా గారు తర్వాత ఉన్న సోనియా గారు ఒక వేరు. సో అది చూసి నేను కొంచెం షాక్ అయ్యాను. సోనియా గారు కూడా చెప్పాను, అందుకే నామినేట్ కూడా చేశాను. సో అలా జరిగింది. టైప్ క్వశ్చన్. మీ అందరు చూడాలి. పృథ్వీ చాలా జెన్యున్ పర్సన్. ఆవేశం పృథ్వీకి ఎక్కువ. కొంచెం ఫ్రెండ్స్ సెలెక్షన్ కూడా చాలా పువర్ ఉంది పృథ్వీకి, బట్ చాలా జెన్యున్ పర్సన్. సీత గారు ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయాడు, ఎందుకంటే ఫస్ట్లో ఉన్న సీత గారు మళ్ళీ సేమ్ సోనియా గారు లాంటి సీత గారు కూడా ఆ ప్రెషర్స్ వల్ల, ఆ క్యాప్టెన్సీ, ఆ చీఫ్లో ఉన్న పొజిషన్ వల్ల సీత గారు కూడా షీఈస్ ఫర్గెటింగ్ వాట్ షీ ఈజ్. సో అది ఒక ఫ్రాంక్గా నాకు 2 రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది. మాకు చూసి చాలామంది బయట నేర్చుకుంటారు చాలా చాలా విషయాలు. సో ఐ డిడ్ ఒక మూమెంట్లో నేను ర్యాష్ అయ్యి, ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు. అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు, భయం లేదు అట్లాంటి అంటారు. సో అది ఒక సెకండ్లో నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది, నాకు భయం కూడా లేదు. అది చూపించడానికి కోసం నేను ఆ మంటలు చేపట్టాను. ఐ రిగ్రెట్ దాట్. ఇంకోటి, నేను శేఖర్ భాషకి చాలాసార్లు నామినేట్ చేశాను, అది కూడా నేను ఒక తప్పు చేశాను. నబీల్, సీత, పృథ్వీ, నిఖిల్, మణికంఠ టాప్ 5. నేను ఈ ఎపిసోడ్లో ఇది జస్ట్ ఈరోజు ఎపిసోడ్ నేను చూశాను. ఈరోజు ఎపిసోడ్ కూడా నేను చూశాను. అసలు మణికంఠ ఎలా బిహేవ్ చేస్తున్నారు అది నాకు అస్సలు అర్థం కాలేదు. అది ఆయన వాంటెడ్గా ఇలా చేస్తున్నారు, ఒక చాణక్య లాంటి, ఒక శకుని లాంటి ఇట్లాంటి ప్లాన్ చేసి చేస్తున్నారు. అబ్బాయి నిజంగా ఇలా ఉన్నారు, అంత ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్. ఐ కెనాట్ టెల్. అభయ్ నవీన్, అవును, అభయ్ నవీన్ గారు అక్కడ బిగ్ బాస్ హౌస్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్కి అభయ్ నవీన్ గారు చాలాసార్లు బ్రేక్ చేశారు. అంటే ముఖ్యంగా మనము బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను. సో బిగ్ బాస్ హౌస్లో మనం బిగ్ బాస్ రూల్స్ ప్రకారంగా ఉండాలి. సో అభయ్ గారు అనవసరంగా బిగ్ బాస్ మీద అనవసరంగా చాలా మాటలు చాలా ఇది చెప్పాడు. సో అందుకే బిగ్ బాస్